పులస చేపలు చాలా మంది కొంటారు, కానీ వాటిని సరిగ్గా వండుకోకపోవటం వల్ల దాని టేస్ట్ పోతుంది. అయితే పులస చేపని ఎలా వండుకోవాలి, ఏ తీరుగా వండుకోవాలి, ఎంత టైంలో తినాలి, ఇవన్నీ కూడా చాలామందికి తెలియవండి. కానీ ఇప్పుడు మీకు పులస కూర ఎలా వండాలి, ఎలా కట్ చేసుకోవాలి, ఎప్పుడు తినాలి, ఇవన్నీ కూడా నేను మీకు పూర్తిగా ఈ వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాను. మీరు కూడా ఎక్కడ స్కిప్ కాకుండా పూర్తిగా వీడియో చూడండి. మన ముందు మీ పేరేంటండి? నా పేరు శివశంకర్ గంగాధరరావు. శివశంకర గంగాధరరావు గారు. ఈయన అప్పుడు మనకి పులస చేపని ఏ విధంగా కట్ చేయాలి ఒకసారి చెప్పండి. పులస చేపని ముందు ఇలా పులుసు కోకోవాలండి. పులుసు కోకండి. ఓకే అండి. పులుసు ఇలా శుభ్రంగా కోకేసుకోండి, క్లియర్ చేసుకోండి. మొత్తం పులుసు అంతా తీసేసి మొత్తం పులుసు అంతా తీసండి. ఇలా చాకు పెట్టుకోండి, మామూలు చాకు పెట్టుకోండి. చాకు చాలా చిన్న చాకు అయినట్టుంది. చాకు ఇలాగే ఉండాలండి, పెద్ద చాకు అన్నా బాగోదండి. అంటే ఇంకా మనం రాడ్ మీద తోమ కదండి, రాడ్ మీద తోమకూదండి. మనం ఇలా ఈ కత్తితో ఇలాగ అంటం మీద చేసేయండి, మీరు చేయండి. ఇలా అంటం మీద అండి ఏం చేస్తుందంటే మొత్తం ఉన్న నీసి అది మొత్తం దీన్ని క్లియర్ అయిపోద్ది. ఓకే, క్లియర్ అయిపోయిన తర్వాత ఇలా గోకే శుభ్రంగా అండి. పులుసు తక్కువ ఉంటుంది అంటారు ఏంటి? పులుసు ఏం తక్కువ ఉండదండి, పులుసు ఉంటుందా? మొత్తం చేప అంతా పులుసేనండి. ఇలా గోకేస్తే మొత్తం నీట్గా ఎక్కడ లేకుండా పులుసు మొత్తం పులుసు లేకుండా వచ్చేస్తారు. వచ్చేసినాకండి అప్పుడు ఏం చేయాలంటే ఇది శుభ్రంగా ఇలా తీసుకోండి. వాటర్ మంచి వాటర్లో ఉన్నట్టుంది పులుసు, మంచి వాటర్లో తీసుకుండండి. ఇలా శుభ్రంగా కడుక్కోండి. పులుసు చేపను చేయటం కూడా ఒక ఆర్టే. అది ఆర్ట్ కదండి. చాలా మంది ఏదో ఆ పులుసు కోకేసిన తర్వాత అండి ఇలాగా పై మళ్ళీ ఇలాగ అనాలండి. ఓకే, ఇలా అంటే మొత్తం ఉన్నది లేనిది మొత్తం క్లియర్ అయిపోద్దండి. ఓకే, క్లియర్ అయిపోయిన తర్వాత అప్పుడు ఈ శంకులు ఉంటాయి. శంకులు ఇలా పట్టుకుండండి, ఇలా పట్టుకుంటే ఇలా లాగాలండి. సింకు లోపల తీసేయాలి. సింకు లోపల తీసి ఇది డస్ట్బిన్లో వేసుకుందండి. అప్పుడు మళ్ళీ పెద్ద గది తీసుకుని ఇలాగ అనాలండి. ఇలాగంటే ఉన్న మొత్తం డస్ట్ ఎంత ఉందో మొత్తం అంతా వెళ్ళిపోద్దండి. వెళ్ళిపోయిన తర్వాత వాటర్లో కట్టుకోవాలండి. వాటర్లో కట్టుకుంటే ఇలా శుభ్రంగా దొంగలా శుభ్రం క్లియర్ చేసుకుంది నీట్గా. ఇలా సింకులు కోసుకోవాలి. పులస నీ శ్వాసన వస్తుందండి? వస్తుందండి. ఎక్కువ ఉంటుందా? బాగా ఎక్కువ నీ శ్వాసన. ఇదిగోండి ఇలా పట్టుకుండి ఇలా తీసి ఇలా కోసండి. మధ్యలో క్లీన్ చేసి పక్కలేదా? మధ్యలో క్లీన్ మొత్తం అంతా కండనండి. ఏముండదా? పేగులు ఇందులో ఉంటుంది సార్. ఇంకంటే ఇలా కట్ చేసుకుని చిన్న మొక్కలు పోయింది, మొక్కలు సన్నగా పోయింది. దీన్ని రాయి మీద తోముకోవడం ఏం అక్కర్లేదు. రాయి మీద నేను తోముకోదండి. తోమితే మళ్ళీ చేప కొంచెం మెత్తను కదండి. మెత్తనా చేప? ఇది బాగా మెత్తనండి, బాగా స్మూత్గా ఉంటుంది దూదులు. దానివల్ల ఇంకా రాడ్ మీద తోముకోదండి. చిన్న మొక్కలు పోయి ఇదండి పొట్ట. ఇదండి ఇలా పట్టుకుండి లోపల భాగం ఇది ఇలా శుభ్రంగా ఇలా తీసండి. మీకు బాగా అనుభవం ఉన్నట్టుంది. ఉందండి. చేస్తూ ఉంటారు ఇవి? చేస్తాం. అప్పుడే 10 సంవత్సరాల నుంచి ఇదే పని కదండి.
ఇలా శుభ్రంగా నీట్గా ఇలా శుభ్రంగా చేసుకున్నాను. కడగక్కర్లేదు ఇవి, అది కడగక్కర్లేదు. కత్తితో రాగితే మొత్తం అంతా క్లియర్ అయిపోతుంది సార్. ఇలా కొట్టేసుకున్నాను. అలా ఇలా పట్టుకుండి ఇలా సింకులు అంతే సార్, అయిపోయింది సార్. ఇలాగే ఓకే. అదే ఇంకా అలా మొత్తానికి అయితే మనకి ఒక దశ పూర్తయినట్టు చేపనైతే చేయించాం. ఇక దీన్ని తీసుకెళ్ళి వంట చేయాలి, అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. గోదావరి జిల్లాలో ఎంతో పేరుగాంచిన పులస కూర ఎలా వండాలి? పులస ప్రియులు చాలామంది ఉన్నారు, పులస తినని వారు లేరంటే అతిశయోక్తి లేదమ్మా ఈ ప్రాంతంలో. అయితే ప్రస్తుతం మనం పులస ఎలా వండాలి, అది కూడా కట్టెల పొయ్యిపై ఎలా వండాలి అనేది కూడా తెలుసుకుందాం. ఇప్పుడు మన ముందు మీ పేరమ్మా? నమస్తే అండి, నాగమణి నా పేరు. నాగమణి గారు, ఇప్పుడు మనం పులస కూర వండబోతున్నాం. అవునండి. ఇప్పుడు ఏమేమి దినుసులు వేయాలి ఏంటి వరుసగా చెప్పండి. ఏమేంటంటే ఇది 2 కేజీల చేప అండి, పులస చేప. ఇది వచ్చేసి చింతపండు అండి. చింతపండు నానబెట్టేసాను. ఎంతసేపు అయిందని నానబెట్టి? ఒక అరగంట అవుతుందండి నానబెట్టేసాను. కొత్తిమీర, కరివేపాకు అండి, కొత్తిమీర, జీలకర్ర, ధనియాలు, ఎల్లుల్లిపాయ కలిపి నేను నూరాను. మిక్సీలో వేసుకోలేదు, ఓన్లీ నేను చేత్తో నూరాను. ఇక కావాల్సిన బెండకాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అంటే నేను సగం ఇలా కట్ చేసుకుని సగం గ్రేవీ పేస్ట్ చేసుకుంటాను. ఎందుకంటే కొంచెం పేస్ట్ ఉంటే బాగుంటది అని చెప్పేసి పెట్టుకున్నాను. ఇది గాను నూనె అండి, గాను నూనె వేసి పట్టి మనం వండాలి. గాను నూనె వేసి మనం వండాలి, ఎందుకంటే టేస్ట్ ఉంటది, బాగుంటది. నేను తగినంత కారం, ఉప్పు, పసుపు వేసుకుంటానండి. అంటే ఎవరికి ఇష్టమైతే వాళ్ళు ఉప్పు కారం వేసుకుంటారు వాళ్ళ క్వాంటిటీని బట్టి. అంటే మనకి ఎంత కావాలనేసి నేను ఇప్పుడు అయితే మనకి ఇప్పుడు కావాల్సిన చేప ముక్కలతో పాటు 2 కేజీల చేపలకి ఉల్లిపాయలు ఎన్ని వాడాలండి? ఉల్లిపాయలు ఒక 4 తీసుకున్నానండి. ఒక మీడియం సైజ్ టైపు 2 ఏమో కట్ చేసాను, 2 పేస్ట్ పెట్టాను. అలాగే బెండకాయలు వచ్చేసి 1/2 కేజీ తీసుకున్నానండి. ఆ పచ్చిమిర్చి వచ్చేసి ఒక 10-15 తీసుకోవచ్చండి. ఓకేనండి. ఒక ఇష్టాన్ని బట్టి, అంటే కొంతమంది తినే వాళ్ళు ఉంటారు. చింతపండు ఒక మాత్రి, చింతపండు ఒక 150 గ్రాములు, అలాగే 200 గ్రాములు. అంటే ఒక పులుపుని తినేవాడిని బట్టండి. అంటే మేము పులుపు సాధారణంగా నార్మల్ గా తింటాం. సాధారణంగా పులస కూర అంటే ముక్క కన్నా పులుసు ఎక్కువ కదా, కాబట్టి దాన్ని బట్టి మనకు పుల్లగా ఉండాలనే దృష్టితోటి మనకు చింతపండు కూడా ఇందులో కలుపుకుంటాం. కానీ దాంట్లో వెన్నపూస కూడా వేసుకోవాలండి. వెన్నపూస కూడా ఫ్రిడ్జ్ లో ఉంది, నేను వండేటప్పుడు తీసేస్తానండి. అయితే ఇవన్నీ కూడా మనం ఇప్పుడు రెడీ చేసుకున్నాం. దీన్ని వండే విధానం, మిక్సీ చేసుకునే విధానం కూడా మీరు చెప్తారు కదా. కట్టెల పొయ్యి మీద నేను చేయాలనుకుంటున్నానండి. చాలా మంది గ్యాస్ మీద చేయాలనుకుంటారు, కాకపోతే మనం మట్టి కుండతో చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటది. సుమారు ఏంటంటే దానికి మనకి అందుబాటులో లేదు. సాధారణంగా అయితే కట్టెల పొయ్యి మీద మట్టి కుండతో వండుకుంటే అది టేస్ట్ బాగుంటుందని మన పెద్దవాళ్ళు చెప్తారు. కానీ మనకి అందుబాటులో లేదు కాబట్టి దీని మీద నేను పాండి తీసుకుంటానండి. మనకి క్వాంటిటీ ఏంటంటే మనకు పులుసు ఎక్కువ ఉండాలి కనుక లోతైన పాత్ర తీసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం కట్టెల పొయ్యి వెలిగించుకుని ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. ఆ ప్రాసెస్ కి వెళ్ళిపోదామండి. వెళ్ళిపోదాం. ఓకే అమ్మా. ముక్కల్లోకి కారం, ఉప్పు, ధనియాల పొడి ఇవన్నీ కూడా మనం ఎలా కలుపుకోవాలో ఒకసారి చూపిస్తానండి. ఫస్ట్ కారం వేస్తున్నానండి. ఓకే. కారం కూడా సంపాళ్ళలో 2 గంటలు పెట్టండి. అంటే కొంచెం తినేవారు ఉంటారు కనుక దాన్ని బట్టి వేస్తున్నానండి. ఉప్పు, సాల్ట్ వేసుకుంటున్నామండి. సాల్ట్, కారం, సాల్ట్, కొంచెం పసుపు అండి. అంటే పసుపు కూడా క్వాలిటీని బట్టి వేసుకుంటాం. అదేనండి. సమపాళ్ళలో ఓకే. ఇది ఇలాగా కలిపేయాలండి. కలిపేసి మనం పక్కన పెట్టుకోవాలి. దీన్నండి చాలా మంది ఇది వరకటి రోజుల్లో అనేవారు పుస్తలు అమ్ముకొని పులస కూర తినాలనేవారు. ఇప్పుడు ఈ జనరేషన్ వచ్చేసి పులస అంటే ఏంటి అని ఒక విధంగా మాట్లాడుతున్నారు. కానీ అది వండుకునే టైప్ లో మనం వండుకుంటే అండి దాని యొక్క టేస్ట్ మర్చిపోలేం. అప్పుడు తాతల కాలం, అమ్మమ్మల కాలంలో మళ్ళీ వచ్చినట్టు ఉంటది. కొంతమంది ఫ్యాషన్ ఏం చేస్తారు, గ్యాస్ మీద పెట్టి వండేస్తున్నారు. దానివల్ల గ్యాస్ మీద పెట్టడం కొంచెం టేస్ట్ తగ్గుతుంది. కట్టెల పొయ్యి మీద అంటే పల్లెటూరులో కట్టెలు ఉంటాయి కనుక కామనే, ఎందుకంటే సిటీలో టౌన్ లాంటి ఉండవు కనుక అయిపోతాయి. సరే ఏంటంటే ఒక 3 గంటలు మినిమం, ఒక 3 గంటలు పులస ఉడికి మన చల్లారేక మర్నాడు తినాలండి. ఈ పూట కాదు, ఈ రోజు వండుకుంటే
వండిన రోజు నాడే తింటే కనుక మనకు అంత టేస్ట్ ఉండదు. తర్వాత మనం చల్లారిన తర్వాత తింటే చాలా టేస్ట్. సరే అండి, ఇప్పుడైతే నేను వండడానికి కట్టెల పొయ్యి దగ్గర వెళ్ళిపోదాం మనం. ఓకే. ఫస్ట్ ఇది ఆకు పెట్టుకుంటున్నానండి. కట్టెల పొయ్యిపై చేయ విధానం ఇప్పుడు మనం చూస్తున్నాము. ఇప్పుడు ఏదైతే మన మీ పేరేంటి అన్నారు? కట్టెల పొయ్యి. మీ పేరు? మోకా నాగమణి నా పేరండి. నాగమణి గారు, ఇప్పుడు మనం కట్టెల పొయ్యిపై పులస కూర వండే విధానం చూస్తున్నాము. ఇప్పుడు ముందుగా గిన్నె పెట్టుకున్నాను. ఆకు పెట్టానండి, పొయ్యి అంటించుకున్నాను. ఓకే. ఇది వచ్చేసండి గానుగ నూనె. గానుగ నూనెతోనే పులస కొట్టుకోవాలి. ఓకేనండి. సరే అండి, ఇప్పుడు వేస్తున్నాను. మన క్వాలిటీని బట్టండి. నేను క్వాలిటీ చెప్పలేను. మనకు కర్రీకి ఎంత పడుతుందో అంతే వేసుకోవాలి. ఎక్కువ వేసుకున్నా మనం తినలేము. నాకు ఎంత 2 కేజీలకి ఎంత పడుతుందో నేను అంతే వేస్తాను. మామూలుగా మనకి కూరల వలే కట్ చేసిన ముక్కలు వేస్తున్నానండి. ఉల్లిపాయ కట్ చేసి పెట్టాను, ఆ ముక్కలు వేస్తాను. ఓకేనండి. ఓకే. ఇది ఉల్లిపాయ వేస్తున్నారు, కట్ చేసిన ఉల్లిపాయ వేస్తున్నారు ప్రస్తుతం. అది మనం చూడవచ్చు. దాన్ని గరిటతో చేసుకోవాలి. ఉల్లిపాయ వచ్చేసండి గోల్డెన్ కలర్ వచ్చేదాకా దీన్ని ఫ్రై చేసుకోవాలండి. కట్ చేసిన ముక్క అయితే గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుని మనం గ్రేవీ పట్టు ఉన్నది కదండి, దాన్ని మనం తర్వాత తీసుకోవాలి, పెట్టాలి. ఓకేనండి. దాంట్లో ఇంకా ఆల్రెడీ పసుపు అది కలుపుకున్నాం కాబట్టి వేయక్కర్లేదు. ఉల్లిపాయ పేస్ట్ అది మగ్గిపోయిన తర్వాత నేను అల్లం పేస్ట్ వేసుకుంటానండి. ఉల్లిపాయలో అల్లం పేస్ట్ వేసుకుంటాను. అల్లం పేస్ట్ మరి బాగా మిక్సీ మగ్గిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత మనం చేపలు వేసుకుంటాం. చేపలు వేసుకున్న తర్వాత మనం చింతపండు పులుసు తీసుకుని వేసుకోవాలి. ఇదంతా కూడా చాలా ప్రాసెస్. ఇప్పుడంటే కట్టెల పొయ్యిపై చేసేవాళ్ళు చాలా తక్కువ. ఇప్పుడు పులస కూర కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే స్టవ్ మీద చేసేస్తున్నారు. కానీ దానికి దీనికి చాలా కొన్ని యోజనాల టేస్ట్ తేడా ఉంటుందని చెప్తారు. పట్టణాల్లో అయితే మనకి కట్టెలు దొరకవు కాబట్టి సాధారణంగా వాళ్ళు అలా వండుకోవటంలో అర్థం ఉంది. కానీ మన గోదావరి జిల్లా వాళ్ళు, ముఖ్యంగా గోదావరి జిల్లా వాళ్ళు ఖచ్చితంగా కట్టెల పొయ్యిపైనే ఇక్కడ పులస కూర కానీ చేపల కూరలు కానీ వండుకోవటం మనం చూడవచ్చు. ఇప్పుడు మన చేసే కూర విధానం కూడా ఆ విధంగానే కట్టెల పొయ్యిపై చేస్తున్నారు. మగ్గిన తర్వాత అండి మన యొక్క పేస్ట్ పట్టాం కదా, పేస్ట్ వేసాము. పేస్ట్ వేసిన తర్వాత కొద్దిసేపు మగ్గనిచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి దాన్ని కూడా మగ్గనిచ్చి తర్వాత నేను ఉప్పు కారం పెట్టుకున్నానని చెప్పాను కదండి, ఆ ముక్కలు అయితే నేను వేసి కొంచెం వాటర్ వేసాను. ఫస్ట్ ఉడుకుతున్నాయి ఇవన్నీ. చింతపండు పులుసు అయితే నేను ఇలాగా పిసికి పెట్టుకున్నాను. రసం తీసి ఆ రసం వేసేస్తున్నానండి. చింతపండు పులుసు వేసేది చింతపండు పులుసు. చింతపండు పులుసు మనకి ఆ చేప ముక్కల్లో కలిసేలాగా వేస్తున్నారు. మనకి ఏంటంటే అండి ఇప్పుడు చింతపండు పులుసు వేసిన తర్వాత మనం ఇంకా కొంచెం తగిన వాటర్ వేయాలి. ఎందుకంటే దీన్ని మినిమం 3 గంటలు ఉడకటిస్తాం కనుక నేను మూత పెడతాను. ఆవిరి అవుతుంది కాబట్టి వాటర్ కూడా ఎక్కువ పోసుకోవాలి. వాటర్ ఎక్కువ తీసుకుంటాను.
పులుసు మరుగుతూ ఉంటుందండి. మరుగుతున్నప్పుడు మనం కొంచెం లైట్ గా ఒక 2 గంటలో మరిగే లోపల మనం బెండకాయలు కోసి ఉన్నాయి కదండి, బెండకాయ ముక్కలు. ఈ బెండకాయ ముక్కలు అయితే మట్టికి పులుసు మరుగుతున్నప్పుడు వేయాలండి. బాగా మరుగుతున్నప్పుడు మట్టికి బెండకాయ ముక్కలు వేసుకోవాలి. నేనైతే ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నానండి. అంటే దీని ఉల్లిపాయతో నేను ఫ్రై చేయలేదండి, ఎందుకంటే విడిపోతుంది. మనం తినేవారు ఉంటారు కదండి, ఆ తినేవారు ఇది కూడా తినొచ్చు. పచ్చిమిర్చి కూడా చాలా మంది చేపలు తింటారు, ఎందుకంటే దానికి అడిగి నేను ఇప్పుడు వేస్తానండి పచ్చిమిర్చి. మూత పెట్టేసుకున్నాను. ఇది ఏంటంటే పులుసు మరిగిన తర్వాత వేస్తాను అన్నది. వేసిన తర్వాత అండి మన దగ్గర పడుతుంది అనిపించుకునేసరికి ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు కలిపి నూరాను కదా, ఆ పేస్ట్ మట్టికి నేను వేసేస్తాను. అది వేసిన తర్వాత ఏంటంటే కొత్తిమీర, కరివేపాకు వేసుకుని దించే ముందు మన సిమ్ లో చిన్న మంట మీదే ఉండాలండి. చిన్న కాసేపు ఆగిన తర్వాత మనం వేసుకోవాలి. ఈ వేసిన తర్వాత అప్పుడు జీలకర్ర పేస్ట్ వేస్తాం. జీలకర్ర తర్వాత మనం దించుతున్నా మనం పెంచుకునేసరికి కొత్తిమీర, కరివేపాకు వేసి మనం దించుకోవాలండి. ప్రాసెస్ మరి ఇలా ఉంటుంది. ఓకేనండి, మొత్తానికి మనకి కట్టెల పొయ్యిపై పులస కూర రెడీ అయిపోయింది. మనకి సూర్యచంద్రరావు గారి ఇంట్లో మనకి ఈరోజు పులసల కూర రెడీ చేశారు. మేడం గారు మొత్తం అన్ని దినుసులన్నీ కూడా వేసండి. పులుసు వేసేసిన తర్వాత జీలకర్ర, ఎల్లుల్లిపాయ వేసేసి, బెండకాయ, కరివేపాకు వేసేసానండి. మొత్తానికి ఇంకా దగ్గర పడిపోయింది. దీన్ని వచ్చేసండి వేడిగా అయితే తినడం అయితే బాగోదు, చల్లారిన తర్వాత తినడం వల్ల అయితే చాలా బాగుంటది. ఈ రోజు వండుకున్న కూర రేపు తినాలండి, అప్పటికప్పుడు తింటే అది బాగోదు. కానీ ప్రస్తుతానికి అయితే రెడీ అయిపోయిందండి. ఇంక ఇలా నేను ప్రిపేర్ చేసేసానండి కూరను వచ్చేసి. మేడం గారు ఇప్పుడు మీరు ఈ కూరలు ఇలా తయారు చేసి ఇచ్చారు కదా, నాకు ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళు ఎవరైనా కావాలనుకోండి మీరు చేస్తారా? చేసి పంపుతున్నారా? మీరు ఇంట్లో ప్యాక్ చేసి పంపుతారా? ప్యాక్ చేసి వాళ్ళు చేప నరికిచ్చేసిన తర్వాత మాకు వండమంటే. సాధారణంగా ఏంటంటే వాళ్ళు తయారు చేసుకోవడం ఇంత ఇదిగా రాదు కదా, వాళ్ళకి కూడా కట్టెల పొయ్యి ఉండదు. మీరు కట్టెల పొయ్యి ఉండారు. అలాగే ఇక్కడ మీ దగ్గర తీసుకున్న తర్వాత చేప ఇక్కడికి వస్తే వండి పెట్టి పంపించేస్తారు, బస్కి ఇచ్చేస్తారు, రేపు పొద్దుటే అందేస్తుంది. వాళ్ళు చేప తీసుకుంటారు ఇక్కడ రేటుకి, మీరు కట్ చేసేసి చేప వండించి పంపించమంటే మేము వండేసి మేము ప్యాక్ చేసేసి మళ్ళీ హైదరాబాద్ కి, వైజాగ్, భీమవరం పంపిస్తూ ఉంటారండి. ఇప్పుడు మీరు మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి అయితే మీ సారథి నంబర్ మీకు ఐడియా ఉందా? నెంబర్స్ ఉన్నాయండి, ఫోన్ నెంబర్లు ఇమ్మంటే ఉంటాయండి నాకు కూడా. మీ నంబర్ చెప్పండి, లేకపోతే మేడం సారథి చెప్పండి. నెంబర్స్ అయితే చెప్తాను. ఓకే చెప్పండి. 99 666 58404. అదండి ఈ నెంబరు. మీరు ఎవరైనా కావాల్సిన వారు, మీకు చేపగా కావాలంటే మనం ఫస్ట్ ఎపిసోడ్లో ఇందాక చెప్పుకున్నాం, సూర్యచంద్రరావు గారి నెంబర్లు చెప్పడం జరిగింది. ఈ సెకండ్ ఎపిసోడ్లో కూర వండే ఎపిసోడ్లో మేడం గారు చెప్పింది అయితే కూర తయారు చేసి మీకు పంపించాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేసిన వెంటనే రెస్పాండ్ అవుతారు. రెస్పాండ్ అయ్యి మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా, ఏ అడ్రస్కి కావాలో ఆ అడ్రస్కి ఇక్కడి నుంచి పంపించడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, పులస తినాలనుకునేవారు ఈ సీజన్లో మిస్ అయ్యారంటే మళ్ళీ నెక్స్ట్ సీజన్ వరకు మీరు పులస తినే ఛాన్స్ అయితే రాదు. మీరు తొందరపడటం మంచిది. ముందుగా వచ్చింది ముందే కదా ఎప్పుడైనా, కానీ తర్వాత వస్తుందిలే అనుకోవటం కూడా కరెక్ట్ కాదు. తర్వాత పులసలు రావచ్చు, రాలేకపోవచ్చు. ఎంత తొందరగా మీరు పులస కూర వండుకొని మీ కుటుంబ బంధువులతో చక్కగా తినేస్తే మీకు ఈ ఏడాది పులస కూర తినలేదే అనే బాధ ఉండదు. ఇది ఈనాటి ఎపిసోడ్. మరి ఎపిసోడ్తో మీ ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్.